వెల్కమ్ టు డి మీడియా. ఉద్యోగం అంగడి సరుకుగా మారింది. ఎస్, అంగడి సరుకుగానే మారింది. ఎందుకంటే తెలంగాణ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ దగ్గర ఒక రోజుకి 50 నుండి 100 కేసులు నమోదవుతున్నాయి. ఏంటివి అంటారా? ఎస్, ప్రభుత్వ కార్యాలయంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఉంది, కానీ కొంత ఖర్చు అవుతుంది. పలాని ప్రభుత్వ సంస్థలో మంచి ఉద్యోగం ఉంది, నెలకు 50,000 జీతం వస్తుంది, అది కాంట్రాక్ట్ ఉద్యోగం కాబట్టి కొంత ఖర్చు అవుతుంది. నేను ప్రముఖ కంపెనీలో ఐటీ కంపెనీలో హెచ్ఆర్ని, మరి బ్యాక్డోర్ పద్ధతిలో రిక్రూట్మెంట్ చేయాల్సి ఉంది కాబట్టి కొంత ఖర్చు అవుతుంది. అలాగే ఒక ఎంఎన్సి కంపెనీకి చెందిన వ్యక్తిని నేను, హెచ్ఆర్ని నేనే కాబట్టి రిక్రూట్మెంట్ అంతా మన చేతుల్లోనే ఉంది కాబట్టి బ్యాక్డోర్ పద్ధతిలో ఉద్యోగాలు ఇప్పిస్తాం, కానీ కొంత ఖర్చు అవుతుంది. సో ఈ విధంగా ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా నిరుద్యోగుల యొక్క వివరాలను సేకరించి వాళ్లకు ఫోన్ల ద్వారా, వాట్సాప్ ద్వారా, మెయిల్ ద్వారా టచ్లోకి వెళ్ళి ఉద్యోగాన్ని ఆశగా చూపి ఇంటర్న్షిప్ అనే పేరుతో వాళ్ళని నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిప్పుకొని లక్షలలో వసూలు చేసి అంతిమంగా నిలువు దోపిడీకి గురి చేస్తున్నారు ఈ కేటుగాను. అలాంటి సంఘటనే ఇవాళ షాలీబండ చార్మినార్ ఏరియాలో 24 లక్షలు కోల్పోయాడు ఒక నిరుద్యోగి. సో నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీలోనే నెలకు 60,000 జీతంతో కూడిన ఉద్యోగం పెట్టిస్తాను అని చెప్పి దశల వారీగా 24 లక్షల రూపాయలు వసూలు చేశారు. ప్రస్తుతం కాంట్రాక్టు పద్ధతిలో తీసుకుంటున్నారు, ఆ తర్వాత పర్మనెంట్ అవుతుంది. పర్మనెంట్ అయిన వెంటనే నీ జీతం 1,50,000 నుండి 2 లక్షలు అవుతుంది అని చెప్పి ఆశ చూపి వసూలు చేశారు. అలాంటి వసూలే కూకట్పల్లి ఏరియాలో కూడా ఒకటి నమోదైంది. సో కూకట్పల్లి ఏరియాలో కూడా ఒక ప్రముఖ ప్రభుత్వ రంగ కంపెనీలో అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు నియామకం చేస్తున్నారు, కానీ కొంత ఖర్చు అవుతుంది అని చెప్పి 5 లక్షలు వసూలు చేసి అడ్రస్ లేకుండా పోయాడు మధ్యవర్తి. సో ఇలాంటి సంఘటనలు రోజుకు సగటున 100 కేసులు నమోదవుతున్నాయి తెలంగాణ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ద్వారా. కాబట్టి మరి తెలంగాణ పోలీస్ శాఖ వారు రిలీజ్ చేసిన ఈ డాటా ప్రకారం ఒక రోజుకు సగటున 100 కేసులు నమోదవుతున్నాయి. ఉద్యోగాల పేరుతో లక్షలలో వసూలు చేసి ప్లేట్ ఫిరాయించే కేటుగాళ్ళకి ఈ నిరుద్యోగ యువత బలవుతున్నారు. దీనికి ప్రధానమైన కారణం ప్రభుత్వ రంగ కంపెనీలలో ప్రభుత్వ రంగంలో ఉన్న ఉద్యోగాలన్నీ కాంట్రాక్ట్ పద్ధతిలో, అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఎలాంటి నియామక ప్రక్రియ లేకుండా చేపట్టడం. అలాగే ప్రైవేట్ కంపెనీలు హెచ్ఆర్ల పైననే నియామక ప్రక్రియ భారాన్ని పెట్టడం వల్ల హెచ్ఆర్లు అవకాశవాదంగా తీసుకొని రిక్రూట్ చేయడం ఈ దారుణాలకి ప్రధాన కారణం. వీటిని నియంత్రించడానికి ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో అలాంటి వాటి జోలికి వెళ్లకుండా స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవసరం నిరుద్యోగులకు కూడా అంతే ఉంది. మీ శక్తిని మీరు నమ్ముకొని ఉద్యోగానికి ప్రయత్నించండి. ఎవడో బ్యాక్ డోర్ ద్వారా మిమ్మల్ని మీ ఉద్యోగంలో పెట్టిస్తామని అంటే నమ్మకండి. లక్షలలో వాడి చేతిలో పోసి రోడ్డు పాలవ్వకండి. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్.